స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. రంగస్వామిని పాద సేవ గోవింద గోవింద. శ్రీ 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 బాబా గారికి నమస్కరిస్తూ తెలుగులో చెప్పచ్చు. తెలుగు నమస్కరిస్తూ ఈరోజు పరమ పవిత్రంగా మా నాగరాజు గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా మా ఆత్మీయులు రాజు గారు, వీళ్ళందరూ చాలా ఆత్మీయతతో చాలా రోజుల నుండి మమ్మల్ని ఇక్కడ రావడానికి ప్రయత్నించారు. మీ కష్టాలు, మీ ఇంటి పరిస్థితులు, మీ యొక్క కోరికలు ఏదైనా అడగదలుచుకున్నా, మీరు అడుక్కోకున్నా ఎవరికేమి కావాలనేటువంటి ఒక భక్తి మీలో ఉంటే చాలు. నిజమే, రేపు మర్నాడు 2 రోజులు ఉంటాను కాబట్టి అది మా వాళ్ళంతా భక్తులు ఫలాని వారికి కష్టం ఉంది, ఫలాని వారికి పంట లేదు, ఫలాని వారి ఇంటిలో ఇలా పరిస్థితి ఉంది అని చెప్తే మా బంగారు ప్రతి ఇంటికి కూడా అక్షంతలు, రక్షాబంధక మరియు రేపు ఉపన్యాసంలో మనిషి కలిసి చెప్పడానికన్నా సామూహికంగా అందరికీ కావలసినటువంటి పద్ధతులు, మీరు గ్రంథాలు వేదాలు చదివిన మీకు కొన్ని ఇంకా తెలియకున్న విషయాలు కూడా మనుషులకు దినచర్యలో కావలసినటువంటి విషయాలను రేపు మా అనుభవపూర్వకంగా మా షిరిడి సాయి అనుగ్రహంతో అన్ని విషయాలను కూడా రేపు తెలియజేస్తాం. ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, ఎందుకై మనం వచ్చాము, ఎక్కడికి పోతున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా రేపు ఒక గంట లోపల అన్ని విషయాల్ని బాగా తెలియజేస్తాం. చిన్న పిల్లలకు కూడా జ్ఞాపక శక్తికి ఔషధాలు కూడా ఎన్నో మా నాగరాజు గారు చెప్పిట్టే అన్ని విధాలుగా సహకరించాలా. మన దేవదానం గ్రామం వారు అయితేనేమి, పొన్నేరి వాళ్ళు అయితేనేమి, ఇంకా పక్కపల్లి వాళ్ళు అయితేనేమి రేపు ఆ కార్యక్రమానికి వచ్చి స్వామీజీ మాకు ఫలానిది కావాలా, మాకు ఫలాన్ని సహకరించనేటువంటి అడిగిన వారికి మాకు తోసిన మంచి ప్రార్థన, తోసిన మంచి మీకు సహాయము, తోసిన మంచి పద్ధతులు, మీకు అక్కడ ధర్మచింతన అనేటువంటి విషయాన్ని, శాంతి సమాగమ అనేటువంటి ఒక మంచి అనుభవ విషయాలను రేపు తెలియజేస్తానంటే చెప్తూ ఈరోజు 3 గంటలకే వస్తామని మా నాగరాజు గారికి మాట ఇచ్చింటాము. అన్నవారి కార్యం వలన మా భక్తాదులకు మేము అది మీరలేక మధ్యలో లేట్ అయింది.